రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్న వారిలో బీఆర్ఎస్ నేతలతో పోటీ పడుతున్న బీజేపీ నేతలు. తెలంగాణ బీజేపీలో వాయిస్ ఉన్న నేత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పటి బారాస్ బహిష్కృత నేత ఈటెల రాజేందర్, బండి సంజయ్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నిరసనను గట్టిగా వినిపించడంలో ఏ ఒక్క అంశం వదలడం లేదు. అదే క్రమంలో మూసీ నిర్వాసితులకు మేమున్నామంటూ మూసీ నిద్ర పేరుతో కూల్చివేతలను అడ్డుగా నిలిచేందుకు వెనకాడలేదు. పోర్ట్ సిటీ, హప్నింగ్ సిటీ పేరిట కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను స్థిరాస్తి మాఫియాకు కట్టబెట్టేందుకు, రైతుల కళ్లల్లో మట్టి కొట్టేందుకు రేవంత్ సర్కార్ తలుపులు తెరిచిందని ధ్వజమెత్తారు మల్కజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్ల గ్రామంలో ఫార్మ్ సిటీ కోసం 14,000 ఎకరాలు సేకరిస్తున్నారని అన్నారు. భూములు ఇవ్వని రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెదిరించి లాక్కుంటుందని ఆరోపించారు. ఇప్పటికే పోలిపల్లిలో భూములు కోల్పోయిన రైతులు అటెండర్లుగా, నౌకర్లుగా పనిచేస్తూ జీవనం వెల్లదీస్తున్నారని చెప్పారు ఈటెల. మూసీకి ఇరువైపులా విలువైన భూములను బహుళ జాతి సంస్థలకు కట్టబెట్టే స్థిరాస్తి వ్యాపారం చేసేందుకు చూస్తున్నారన్నారు.